సైబీరియన్ అతిథుల అందాలను చూసి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ మురిసిపోయారు. పక్షుల సొగసులను చూద్దామని వచ్చిన కలెక్టర్కి మన అతిథి పక్షులు ఘనస్వాగతం పలికాయి. కలెక్టర్ రాకతో అందమైన రెక్కలను విప్పి ఆనందంతో సవ్వడి చేశాయి. కిలకిల ధ్వనులను బిగ్గర చేశాయి. ఊరంతా సందడి సందడిగా మార్చేశాయి. రెక్కలు విప్పి ఆకాశంలో ఎగురుతూ తమ అందాలను ఆరబోశాయి. తమ పొడవాటి ముక్కుతో ఒకటికొకటి సంభాషించుకున్నాయి. కలెక్టర్ రాకతో ఎన్నో ఏళ్లుగా ఉన్న కష్టాలన్నీ దూరమవుతాయంటూ గాలిపటంలా ఆకాశ వీధుల్లో చక్కర్లు కొట్టాయి. అందమైన రంగురంగుల ఈకల రెక్కలను విప్పి మనసుకు హద్దుకొనేలా కలెక్టర్ ముందు నాట్యం చేశాయి. అతిథుల ఆరాటం చూసిన కలెక్టర్ ఎంతో సంబరపడ్డారు. కష్టాలను తీర్చి వాటి ఆతిథ్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని నిర్ణయించుకున్నారు. అతిథుల సమక్షంలోనే అధికారుల సమావేశం ఏర్పాటు చేశారు. అతిథులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. అతిథుల కష్టాలకు శాశ్వత పరిష్కారాలపై చర్చించారు. అందమైన అతిథులకు తాగునీరు, ఆహారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. చెరువుల్లో నీటి నిల్వలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గాలి, వాన వంటి ప్రకృతి వైపరీత్యాలతో ప్రమాదాలకు గురైతే పక్షుల సంతతిని కాపాడటానికి ప్రత్యేక పక్షి సంరక్షణ కేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. విడిదికి వచ్చే సైబీరియన్లకు సమస్యలు లేకుండా చూస్తామన్నారు. పక్షుల అందాలను తిలకించేందుకు వచ్చే పక్షి ప్రేమికులకు, పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. రాష్ట్రంలో వీరాపురాన్ని ప్రత్యేక పర్యాటక కేంద్రంగా మార్చుతామన్నారు. అతిథి పక్షులను సొంత బిడ్డలా చూసుకుంటూ కాపాడుతున్న వీరాపురం గ్రామ ప్రజలకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. చిలమత్తూరు మండలంలో ఉన్నటువంటి వీరాపురం, వెంకటాపురం గ్రామంలో ప్రతి ఏడాది కూడా మనకి విదేశీ పక్షులు అంటే సైబీరియా నుంచి స్టాక్స్ ఫిబ్రవరి మాసంలో రావడం జరుగుతుంది. ఇవి ఇక్కడ 6 మాసాలు ఉండి మళ్ళీ వాటి సొంత డ్యూటీకి చేరుకుంటాయి. ఇవి 1500 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడ రావడం జరుగుతుంది. 15,000 అబౌవ్ కిలోమీటర్స్ దూరం నుంచి ప్రయాణం చేసి ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నంత కాలం కూడా వీటికి కావాల్సినటువంటి వాటర్ మరియు ఫుడ్కి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే చాలా వీరాపురం, వెంకటాపురం మరియు కృష్ణాపురం, చిలమత్తూరు ఈ చెరువులకి వెళ్ళేటువంటి ఛానల్స్ అన్ని కూడా పూడుకుపోయినాయి. సో వాటన్నింటి కూడా వెడల్పు చేయడం జరుగుతుంది. అండ్ వాటిని వెంటనే కూడా ఓపెన్ చేసి ఎక్కడైనా ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నా కూడా తొలగించి ఆ చెరువుల్లో వాటర్ వెళ్ళే విధంగా ఈ రాబోయే వర్షాకాలంలో ఈ చెరువులన్నింటిలో కూడా వాటర్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. అండ్ అదేవిధంగా ఇక్కడ క్లాక్ టవర్ కూడా లాస్ట్ టైం ఏర్పాటు చేసాం. ఇది కూడా టూరిస్టులు వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఆ ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా ఇక్కడ బర్డ్స్ నెస్ట్ నుంచి ఏదైనా ఎగ్స్ కానీ కింద పడిపోయినా, లేదంటే ఏమైనా చిక్స్ ఏమైనా కింద పడిపోయినా కూడా వాటిని సంరక్షించడానికి కూడా ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఉంది. సో ఒక స్పెషలిస్ట్ అనిమల్ ప్రొటెక్షన్ సెంటర్ NGO ఉన్నారు. సో వారితో కోఆర్డినేట్ చేసుకొని వాటికి ట్రీట్మెంట్ అండ్ ఫుడ్ ఫీడ్ కూడా మేము ఏర్పాట్లు చేయబోతున్నాం. సో నెక్స్ట్ సీజన్లో ఇంకా మంచిగా ఇక్కడ ఇప్పుడే PDDRతో మాట్లాడడం, ఇక్కడ ఒక క్యాఫెటేరియా, ఇంకేమైనా ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం, అండ్ ఇక్కడ ఏదైనా టూరిజంకి ఇంకా ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏదైనా ఏర్పాటు చేయడానికి కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా వాళ్ళ బాధ్యత తీసుకొని ముఖ్యంగా చెరువులను బాగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఈవెన్ వ్యవసాయాన్ని కూడా వాడుకోకుండా
ఆ చెరువుల నీటిని ఆ పక్షుల కోసం వదిలిపెడుతున్నారు. అండ్ ఈ వాటిని కూడా చక్కగా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఈవెన్ టూరిస్టులు కూడా రావడానికి ఇది మంచి ప్లేస్. బెంగళూరు నుంచి కూడా ఇక్కడ ప్రాక్సిమిటీ దగ్గరగా ఉంది కాబట్టి సో దీన్ని మనం ఒక మంచి టూరిస్ట్ ఎక్స్పీరియన్స్, లేపాక్షి కూడా పక్కనే ఉంది కాబట్టి లేపాక్షికి వచ్చే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తాము.